సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. నేను మీ సునీల్, మీరు చూస్తున్నారు సునీల్ టెక్నాలజీ. సో ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఈ వీడియో అయితే యమహా XSR 150 బైక్ ని అలాగే యమహా MT-15 బైక్ ని మనం రెండింటిని కూడా కంపారిజన్ చేయబోతున్నాము. సో రెండు బైక్స్ లో మనకి ప్రెసెంట్ అయితే ఉన్నాయన్నమాట. సో ఎవరైనా ఈ రెండు బైక్స్ లో ఏ బైక్ కొనాలి, ఈ బైక్ యొక్క ప్రైస్ గురించి కానీ అలాగే ఫీచర్స్ గురించి కానీ మీకు ఏదైనా డౌట్ ఉంటే కనుక ఈ వీడియో కంప్లీట్ గా చూసే ప్రయత్నం చేయండి. మీకు ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. అలాగే మనకి ఈ బైక్స్ ప్రొవైడ్ చేస్తుంది అమలాపురం యమహా సిరీ మోటార్స్ అనమాట. సో ఒకవేళ మీలో ఎవరైనా అమలాపురం నియర్ బై ఉంటే కనుక ఇక స్క్రీన్ మీద అమలాపురం యమహా సిరీ మోటార్స్ వాళ్ళ నెంబర్స్ ప్రొవైడ్ చేస్తాను. సో మీరు వాళ్ళకైతే కాల్ చేసి ఎగ్జాక్ట్ ప్రైస్ అండ్ ఆఫర్స్ తెలుసుకోవచ్చు. అలాగే మీకు నచ్చిన బైక్ కూడా మీరైతే బుక్ చేసుకోవచ్చు. సో ఇక లేట్ చేయకుండా మరి దీని యొక్క కంప్లీట్ డిఫరెన్స్ అని మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, ఫైనలీ హెరిటేజ్ మనకి యమహా MT-15 అలాగే XSR 150 బైక్స్ రెండు కూడా ప్రెసెంట్ అయితే ఉన్నాయి కదా. సో ఫస్ట్ అయితే మనం లుక్స్ గురించి మాట్లాడుకోవాలి. ఇది MT-15 అనేది మనకి కంప్లీట్ గా నేకెడ్ వెర్షన్ లో మనకి డిజైన్ చేశారు. అదే XSR కనుక చూసుకుంటే ఇది కంప్లీట్ గా రెట్రో టైప్ డిజైన్ లో మనకి ఈ బైక్ అయితే డిజైన్ చేశారు అనమాట. సో దీంట్లో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మనం ఈ బైక్ ని కస్టమైజ్ చేసుకోవచ్చు. లైక్ ఎలా అంటే స్క్రాంబర్ లుక్ లో కానీ లేదంటే కెఫే రేసర్ లుక్ లో గానీ మనం ఈ బైక్ అయితే కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇది ఒక అడ్వాంటేజ్ దీంట్లో ఉందని చెప్పొచ్చు. ఈ స్క్రాంబర్ కిట్ గానీ లేదంటే కెఫే రేసర్ కిట్ గానీ మనకి అడిషనల్ గా షోరూమ్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారన్నమాట. అప్రాక్సిమేట్ లో మనకి ఒక 12,000 to 15,000 వరకు చార్జ్ చేసే అవకాశం అయితే ఉంది. సో దానికైతే బట్ దీని యొక్క లుక్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపించింది అనమాట నాకైతే పర్సనల్ గా అయితే మాత్రం. అలాగే బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే సో బిల్డ్ క్వాలిటీ విషయంలో మనకి ఫైబర్ బాడీ అయితే ఉంది. ఇది కూడా ఫైబర్ బాడీ అనమాట. అండ్ ట్యాంక్ కూడా మనకి ఫైబర్ బాడీ ఉంటుంది. అలాగే దీంట్లో కూడా ఫైబర్ బాడీ ఉంటుంది అనమాట. అండ్ సైడ్ కూడా మనకి కంప్లీట్ గా ఫైబర్ బాడీని మనకి దీంట్లో కూడా ఆఫర్ చేస్తారు. అంతా కూడా మనకి ఎక్కువ ఫైబర్ టైప్ ప్లాస్టిక్ బాడీతో మనకి డిజైన్ చేసినప్పటికీ మంచి క్వాలిటీ ప్లాస్టిక్ అనేది మనకి దీంట్లో అయితే యూస్ చేశారు అనమాట. అంటే మనకి చీప్ క్వాలిటీ పార్ట్స్ యూస్ చేయకుండా మంచి క్వాలిటీ పార్ట్స్ మనకి దీంట్లో అయితే ఆఫర్ చేస్తున్నారని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద లైటింగ్ డిపార్ట్మెంట్. సో ఇక్కడ చూడొచ్చు మనకి దీని యొక్క హెడ్ లైట్ యొక్క సెటప్ అయితే మాత్రం చాలా అంటే చాలా యూనిక్ అయితే ఉంటుంది. సో మనకి రెండు ఐస్ లా మనకి DRLs అనేవి డిజైన్ చేశారు. అలాగే బై ఫంక్షనల్ LED ప్రొజెక్టర్ హెడ్ లైట్ ఇక్కడ మనకి ఆఫర్ చేస్తారు అనమాట. అండ్ టర్న్ ఇండికేటర్స్ కూడా కంప్లీట్ గా LED తోనే ప్రొవైడ్ చేస్తున్నారు. అదే ఇక్కడ మనం చూసుకుంటే వింటేజ్ టైప్ లో మనకి ఇక్కడ రౌండెడ్ LED హెడ్ లైట్స్ మనకి దీనితో ఆఫర్ చేస్తున్నారు. సో దీంట్లో కూడా మనకి DRLs అనేవి దీంట్లో ఇన్బిల్డ్ చేశారు అనమాట. అండ్ అలాగే టర్న్ ఇండికేటర్స్ కూడా కంప్లీట్ గా LED తోనే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే రెండింటిలో కూడా మనకి హజార్డ్ వార్నింగ్ ఇండికేటర్స్ లైట్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. అలాగే బ్యాక్ సెక్షన్ గురించి మాట్లాడుకుంటే సో బ్యాక్ సైడ్ కూడా మనకి టైల్ లైట్ అనేది ఈ విధంగా రౌండెడ్ అయితే ఉంటుంది అనమాట. దీంట్లో ఈ బైక్ ని రెట్రో టైప్ డిజైన్ లో మనకి డిజైన్ చేశారు కాబట్టి సో ఈ విధంగా మనకి LED లైట్ మనకి దీంట్లో ఆఫర్ చేస్తారు. అదే మనం ఇక్కడ చూసుకున్నట్టయితే MT-15 లో ఇది కూడా మనకి LED లైట్ అయినప్పటికీ దీని యొక్క డిజైన్ మనకి కంప్లీట్ గా డిఫరెంట్ గా ఉండడం జరుగుతుంది. బ్యాక్ సెక్షన్ లో రెండింటిలో కూడా LED ఇండికేటర్స్ ఆఫర్ చేస్తారు. అలాగే నెంబర్ ప్లేట్ సంబంధించిన ఇండికేటర్ లైట్ కూడా మనకి రెండింటిలో కూడా ఆఫర్ చేశారని చెప్పొచ్చు. అలాగే రెండింటిలో కూడా రిఫ్లెక్టర్స్ అనేవి యాజువల్ గా మనకి కామన్ గా అయితే ఉంటాయి అనమాట. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద సస్పెన్షన్ డిపార్ట్మెంట్. సో సస్పెన్షన్ పరంగా మనకి ఎటువంటి చేంజెస్ అయితే లేవన్నమాట. ఫ్రంట్ సైడ్ 37mm USD ఫోక్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. అండ్ దీంట్లో కూడా 37mm USD ఫోక్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు కాబట్టి సస్పెన్షన్ పరంగా మనకి ఎటువంటి చేంజ్ అయితే లేదని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ దీని యొక్క బ్రేకింగ్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకున్నట్టయితే సో దీంట్లో కూడా మనకి ఎటువంటి చేంజెస్ అయితే లేవు. ఫ్రంట్ సైడ్ 282mm డిస్క్ బ్రేక్ అయితే ఉంటుంది. అలాగే డ్యూల్ పిస్టన్ బైబ్రిక్ క్యాలిపర్స్ తో మనకి దీని యొక్క డిస్క్ అనేది డిజైన్ చేశారు. అండ్ దీంట్లో కూడా సేమ్ 282mm డిస్క్ బ్రేక్ అయితే ఉంటుంది. బైబ్రి నుంచి డ్యూల్ పిస్టన్ క్యాలిపర్స్ తో మనకి దీని యొక్క బ్రేకింగ్ సిస్టమ్ అనేది డిజైన్ చేశారు. రెండింటిలో కూడా మనకి బ్రేకింగ్ పరంగా ఎటువంటి చేంజెస్ అయితే లేవు అనమాట. అండ్ నెక్స్ట్ బ్యాక్ సెక్షన్ లో కూడా మనకి సేమ్ అయితే ఉంటుంది. బ్రేకింగ్ పరంగా ఎటువంటి డిఫరెన్స్ అయితే ఉండదు. ఇక్కడ చూసుకుంటే మనకి 220mm డిస్క్ బ్రేక్ అయితే ఉంటుంది. ABS రింగ్ ఉంది. అలాగే బైబ్రి నుంచి సింగిల్ పిస్టన్ క్యాలిపర్ తో దీని యొక్క బ్రేకింగ్ సిస్టమ్ అనేది డిజైన్ చేశారు. అలాగే దీంట్లో కూడా సేమ్ అయితే ఉంటుంది. 220mm డిస్క్ బ్రేక్, ABS రింగ్ ఉంటుంది. అలాగే బైబ్రి నుంచి సింగిల్ పిస్టన్ క్యాలిపర్ తో దీని యొక్క బ్రేకింగ్ సిస్టమ్ అనేది డిజైన్ చేశారు. సో బ్రేకింగ్ పరంగా మనకి ఎటువంటి చేంజెస్ అనేవి లేవని చెప్పొచ్చు. అలాగే రెండింటిలో కూడా డ్యూయల్ ఛానల్ ABS అనేది సపోర్ట్ చేస్తుంది. అలాగే నెక్స్ట్ దీని యొక్క టైర్స్ అండ్ వీల్స్ గురించి మాట్లాడుకుంటే టైర్స్ అండ్ వీల్స్ కూడా మనకి ఎటువంటి డిఫరెన్స్ అయితే ఉండదు. ఫ్రంట్ సైడ్ 100/80 17 ఇంచ్ ట్యూబ్లెస్ అలా వీల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. సో దీంట్లో కూడా సేమ్ 100/80 17 ఇంచ్ ట్యూబ్లెస్ అలా వీల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. సో వీల్ ప్యాటర్న్ కానీ టైర్ ప్యాటర్న్ కానీ రెండు కూడా సేమ్ అయితే ఉంటాయి. రెండింటిలో కూడా MRF టైర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. సో టైర్స్ డిపార్ట్మెంట్ లో కూడా మనకి ఎటువంటి చేంజెస్ అయితే లేవని చెప్పొచ్చు. అలాగే బ్యాక్ సెక్షన్ లో కూడా మనకి సేమ్ టైర్స్ అయితే ఉంటాయి. 140/70 17 ఇంచ్ ట్యూబ్లెస్ అలా వీల్స్ అయితే ఉంటాయి అనమాట. సో బ్యాక్ సైడ్ మనకి రేడియల్ టైర్ అయితే ఉంటుంది. సో ఇది XSR అండ్ ఇది సేమ్ MT-15. దీంట్లో కూడా మనకి సేమ్ టైర్ అయితే ఉంటుంది అనమాట. సేమ్ MRF టైర్, సేమ్ రేడియల్ టైర్ మనకి దీంట్లో అయితే ఆఫర్ చేస్తారు కాబట్టి
సో టైర్స్ డిపార్ట్మెంట్ లో కూడా మనకి ఎటువంటి చేంజెస్ అనేవి నోటీస్ చేయడానికి లేవని చెప్పొచ్చు. అలాగే బ్యాక్ సైడ్ సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ కూడా లింకేజ్ టైప్ మోనోషాక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది బ్లాక్ కలర్ లో అయితే ఉంది, ఇది ఎల్లో కలర్ లో అయితే ఉంది అనమాట. అంతే డిఫరెన్స్, అంతకు మించి డిఫరెన్స్ అయితే లేదు. రెండిట్లో కూడా మనకి సేమ్ సస్పెన్షన్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుందని చెప్పొచ్చు. అలాగే రెండిట్లో కూడా మనకి డ్రైవ్ టైప్ వచ్చేసరికి కంప్లీట్ గా ఓపెన్ టైప్ చైన్తో మనకి ఆఫర్ చేస్తారు కాబట్టి మీరు రెండిట్లో కూడా ఎవ్రీ 500 నుంచి 700 కిలోమీటర్స్ మీరు చైన్ అనేది క్లీన్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. అలాగే రెండిట్లో కూడా సారీ గార్డు స్టెప్ అప్ ప్రొటెక్షన్ అనేది ఆఫర్ చేస్తారు. సో ఇవి మనకి యాక్సెస్ ఇస్తారనమాట. సో మేము బైక్ కొన్న తర్వాత పీడిఐకి తీసుకెళ్తారు, అప్పుడు మనకి యాక్సెస్ ఇవన్నీ ఫిట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ ఇంజన్ డిపార్ట్మెంట్ లో కూడా మనకి ఎటువంటి చేంజెస్ అనేవి లేవని చెప్పొచ్చు. సేమ్ ఇంజిన్ అయితే ఉంటుంది. MT-15 లో కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేశారు అనమాట. సేమ్ ఇంజిన్ 155cc సింగిల్ సిలిండర్ 4-stroke 2 valve తో BS 6 phase నార్మ్స్ కి అప్డేట్ చేయబడిన లిక్విడ్ కూల్డ్ SOEC ఇంజిన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. 18.4 PS పవర్ అలాగే 14.2 Nm టార్క్ అనేది ఇంజిన్ జనరేట్ చేస్తుంది కాబట్టి సో ఇంజిన్ పెర్ఫార్మెన్స్ లో మనకి ఎటువంటి చేంజ్ అయితే లేవని చెప్పొచ్చు. అండ్ గేర్ బాక్స్ కూడా మనకి 6-speed గేర్ బాక్స్ అయితే ఉంటుంది. సో రెండింటిలో కూడా మనకి సేమ్ అయితే ఉంటుంది అనమాట. ఇది కూడా ఎటువంటి చేంజ్ అయితే లేదు. అలాగే రెండింటిలో కూడా సైడ్ స్టాండ్ ఉంటుంది, సైడ్ స్టాండ్ కట్ ఆఫ్ ఇంజిన్ సెన్సార్ అయితే ఉంటుంది. సో సెంటర్ స్టాండ్ అయితే మనకి రెండింటిలో కూడా లేదని చెప్పొచ్చు. సో చూడొచ్చు మనకి రెండింటిలో కూడా సెంటర్ స్టాండ్ అయితే ఉండదు. అలాగే గ్రౌండ్ క్లియరెన్స్ కూడా మనకి రెండింటిలో కూడా 170 mm అయితే ఉంటుంది. సో గ్రౌండ్ క్లియరెన్స్ పరంగా కూడా మనకి ఎటువంటి చేంజ్ అనేవి లేవని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ దీని యొక్క చాసిస్ ఫ్రేమ్ చూడొచ్చు. డెల్టా బాక్స్ చాసిస్ ఫ్రేమ్ మీద మనకి దీని అయితే డిజైన్ చేశారు. సో ఇది కూడా డెల్టా బాక్స్ చాసిస్ అనమాట. సో చాసిస్ ఫ్రేమ్ పరంగా కూడా మనకి ఎటువంటి డిఫరెన్స్ అనేది లేదని చెప్పొచ్చు. అలాగే స్వింగామ్ కూడా మనకి అల్యూమినియం స్వింగామ్ తో మనకి ఈ బైక్స్ అయితే డిజైన్ చేశారు. రెండిట్లో కూడా అల్యూమినియం స్వింగామ్ అయితే ఉంటుంది. అలాగే నెక్స్ట్ వీటి యొక్క సీట్ గురించి మాట్లాడుకుంటే రెండిట్లో కూడా సింగిల్ సీట్ అయితే ఉంటుంది. సీట్ పరంగా కూడా మనకి ఎటువంటి చేంజెస్ అనేవి లేవని చెప్పొచ్చు. సో క్వశ్చనింగ్ లెవెల్స్ కూడా మనకి చూడొచ్చు. మరి అంత హార్డ్ గేమ్ లేదు, అలాగే మరింత సాఫ్ట్ గా కూడా లేదనమాట. సో మీడియం అయితే ఉంటుంది. దీంట్లో ఉన్న సీట్ మనకి దీంట్లో కూడా అయితే ఉంటుంది. సో దీంట్లో ఎంతైతే సీట్ లెంత్ ఉందో దీంట్లో కూడా సేమ్ సీట్ లెంత్ అయితే ఉంటుంది. సో క్వశ్చనింగ్ లెవెల్స్ కూడా మనకి 2 గుడ్ అని చెప్పలేము, అలాంటి 2 బ్యాడ్ అని చెప్పలేము, కానీ మీడియం అయితే ఉంటుంది అనమాట సీట్ యొక్క క్వశ్చనింగ్ లెవెల్స్ అనేవి. సో ఓకే అని చెప్పొచ్చు. అలాగే ఇక్కడ గ్రాబ్ బార్స్ అనేవి మనకి దీంట్లో అయితే ఆఫర్ చేయట్లేదు. సో ఇక్కడ మనకి గ్రాబ్ బార్స్ అనేవి మనకి దీంట్లో ఇన్బిల్ట్ గా రావడం జరుగుతుంది. సో దీంట్లో గ్రాబ్ బార్స్ అనేవి మనకి యాక్సెస్ లో ప్రొవైడ్ చేస్తారనమాట. సో అప్రాక్సిమేట్లీ మీకు ఒక 1000 to 1200 రూపీస్ అయితే ఉంటుంది. సో గ్రాబ్ బార్స్ మనం దీంట్లో ఇన్బిల్ట్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. అలాగే నెక్స్ట్ వీటి యొక్క ట్యాంక్ గురించి మాట్లాడుకుంటే రెండింటిలో కూడా మనకి 10 liters ట్యాంక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది మనకి చూడొచ్చు కొంచెం మస్కులర్ డిజైన్ లో మనకి దీని అయితే డిజైన్ చేశారు. అండ్ ఇది టీయర్ డ్రాప్ షేప్ లో మనకి దీని అయితే డిజైన్ చేశారు అనమాట. సో రెండింటిలో కూడా మనకి ఇటువంటి క్యాబిన్స్ ఉన్నాయి కాబట్టి రెండింటిలో కూడా మనం ఎథనాల్ బ్లెండింగ్ పెట్రోల్ అనేది మనం ఫిల్ అయితే చేయించుకోవచ్చు. అలాగే మైలేజ్ గురించి మాట్లాడుకుంటే రెండు బైక్స్ కూడా మనం అప్రాక్సిమేట్లీ 50 కిలోమీటర్స్ వరకు ఎక్స్పెక్ట్ చేసి మనం ఈ బైక్స్ అనేది తీసుకోవచ్చు. సో మైలేజ్ పరంగా రెండు కూడా మనకి సేమ్ మైలేజ్ మనకి రావడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ వీటి యొక్క కీస్ అయితే చూడొచ్చు. కీస్ కూడా మనకి సేమ్ అయితే ఉన్నాయన్నమాట. కీస్ పరంగా కూడా మనకి ఎటువంటి డిఫరెన్స్ మనం నోటీస్ చేయడానికి లేదని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ వీటి యొక్క హ్యాండ్ బార్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో సింగిల్ పీస్ మెటల్ కర్వ్డ్ హ్యాండ్ బార్ అనేది ఆఫర్ చేస్తున్నారు. సో దీంట్లో కూడా సింగిల్ పీస్ మెటల్ కర్వ్డ్ హ్యాండ్ బార్ అనేది ఆఫర్ చేస్తున్నారు. సో రెండింటిలో కూడా హ్యాండ్ బార్ అనేది సేమ్ ఉన్నప్పటికీ సిట్టింగ్ పొజిషన్ కూడా సేమ్ అయితే ఉంటుంది. బట్ ఇక్కడ చిన్న డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ మనకి హ్యాండ్ బార్ మీద హార్న్ స్విచ్ అనేది పైన ఇచ్చారు, టర్న్ ఇండికేటర్స్ అనేది కింద అయితే ఉన్నాయి కదా. బట్ ఇక్కడ చూసుకుంటే మనకి హార్న్ అనేది కింద అయితే ఉంటుంది, టర్న్ ఇండికేటర్స్ అనేది పైన అయితే ఉంటాయి. ఇది ఒక డిఫరెన్స్ మనం నోటీస్ చేయొచ్చు. అలాగే హ్యాండ్ బార్ మీద దీంట్లో బ్లూటూత్ సపోర్ట్ ఉంది, టర్న్ బై టర్న్ నాగిల్ సపోర్ట్ ఉంది కాబట్టి ఆ ఫీచర్స్ అనేవి ఆపరేట్ చేయడానికి ఇక్కడ మనకి హ్యాండ్ బార్ మీద కొన్ని స్విచెస్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. అదే ఇక్కడ చూసుకుంటే మనకి దీంట్లో బ్లూటూత్ సపోర్ట్ ఉన్నప్పటికీ టర్న్ బై టర్న్ నాగిల్ సపోర్ట్ లేదు కాబట్టి ఇక్కడ ఏమి మనకి స్విచెస్ అనేవి ప్రొవైడ్ చేయట్లేదు. హై బీమ్, లో బీమ్, ఫాస్ట్ మాత్రమే ఉందన్నమాట. అలాగే నెక్స్ట్ ఈ బైక్ లో మేజర్ డిఫరెన్స్ దీని యొక్క కన్సోల్ అని చెప్పొచ్చు. ఇక్కడ చూసుకుంటే మనకి రౌండెడ్ బ్లాక్ అండ్ వైట్ కన్సోల్ అనేది ప్రొవైడ్ చేస్తారు కదా. అదే ఇక్కడ చూసుకుంటే మనకి ఫుల్లీ డిజిటల్ కలర్ కన్సోల్ మనకి దీని అయితే ఆఫర్ చేస్తున్నారు. సో కన్సోల్ అయితే మాత్రం చూడడానికి ఇది అట్రాక్టివ్ గా అయితే ఉంటుంది. సో యమహా వచ్చింది కదా, ఇక్కడ చాలా ఫీచర్స్ అయితే ఉంటాయి. మనం ఈ ఫీచర్స్ అన్ని ఇక్కడ స్విచెస్ అనేవి ప్రొవైడ్ చేస్తారు కదా, దీని ద్వారా మనం ఆపరేట్ చేయొచ్చు. ఒకసారి చూపిస్తాను చూడండి. మ్యూజిక్ ఆపరేట్ చేసుకోవచ్చు. అండ్ టర్న్ బై టర్న్ నావిగేషన్ సపోర్ట్ ఉంది కాబట్టి ఇది కూడా ఒక ప్లస్ పాయింట్. అండ్ నోటిఫికేషన్ అనేది మనకి రావడం జరుగుతుంది. అండ్ వెదర్ అలర్ట్స్ తెలుసుకోవచ్చు. అండ్ ఇంకా సెట్టింగ్స్ ఉన్నాయి దీంట్లో. ట్రాక్షన్ కంట్రోల్ అని మనం ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. ట్రాక్షన్ కంట్రోల్ అనేది రెండిట్లో అయితే ఉంటుంది. అలాగే షిఫ్ట్ ఇండికేటర్ లైట్ ఉంది, థీమ్ మార్చుకోవచ్చు. అలాగే డిస్ప్లే సెట్టింగ్స్ అనేవి మార్చుకోవచ్చు. ఇక్కడ చూడొచ్చు డే, నైట్, ఆటో, అలాగే బ్రైట్నెస్ సెట్టింగ్స్ కూడా మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. సో మాక్సిమం ఉన్నట్టుంది ఇది. సో మాక్సిమం అయితే ఉంది. సో చూడొచ్చు డిస్ప్లే యొక్క బ్రైట్నెస్ కూడా మనం అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇంకా బ్యాక్ వచ్చేసినట్టు కనుక క్లాక్ ఉంది, యూనిట్స్ ఉన్నాయి, అలాగే ఇన్ఫర్మేషన్ రీసెట్ ఉంది. సో ఇలా మనకి చాలా ఫీచర్స్ అనేవి దీంట్లో అయితే ఉంటాయి అనమాట. బట్ దీంట్లో మనకి ఓన్లీ రౌండెడ్ కన్సోల్ ఇచ్చారు, ఓన్లీ బ్లూటూత్ సపోర్ట్ మాత్రమే రావడం జరుగుతుంది. సో టర్న్ బై టర్న్ నాగిల్ సపోర్ట్ దీంట్లో లేదనమాట. సో మేబీ ఫ్యూచర్ లో దీంట్లో కూడా ఇంకొక వేరియంట్ అనేది తీసుకొచ్చే అవకాశం ఉందని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. ఇక్కడ మనకి 2 బటన్స్ అయితే ఉంటాయి. సో ఈ బటన్ సహాయంతో మనం వీటిని అయితే మనం మార్చాల్సిన అవసరం అయితే ఉంటుంది. ట్రిప్, ఓడో మనం ఇవైతే మార్చుకోవచ్చు. ఈ సైడ్ ఇంకొక బటన్ అయితే ఉంటుంది, దీని ద్వారా మనం మార్చుకోవచ్చు. అలాగే ఈ 2 బైక్స్ లో ఇంకొక మేజర్ డిఫరెన్స్ దీని యొక్క కర్బ్ అని చెప్పొచ్చు. MT-15 అనేది కంప్లీట్ గా 137 kg weight తో రావడం జరుగుతుంది. అదే మీరు XSR కనుక తీసుకున్నట్లయితే ఇది కంప్లీట్ గా 140 kg weight తో రావడం జరుగుతుంది.
ఒక 3 కేజీస్ మనకి డిఫరెన్స్ అయితే ఉంటుంది అనమాట. సో 3 కేజీస్ అనేది పెద్ద మ్యాటర్ అయితే కాదు. సో రెండు కూడా మనకి ఆల్మోస్ట్ సేమ్ వెయిట్ అని చెప్పొచ్చు. రైడింగ్ చేసినప్పుడు మాత్రం ఇటువంటి డిఫరెన్స్ మనకి తెలియదు అనమాట. ఇక వీటి యొక్క ప్రైస్ గురించి మాట్లాడుకుంటే MT-15 లో మనకి 2 వేరియంట్స్ అయితే ఉంటాయి. ఒకటే బేస్ వేరియంట్, ఇంకొకటి డీలక్స్ వేరియంట్. సో బేస్ వేరియంట్ లో మనకి ఇక్కడ టర్న్ బై టర్న్ నావిగేషన్ అయితే రాదు. అండ్ కన్సోల్ కూడా మనకి కంప్లీట్ గా డిఫరెంట్ బ్లాక్ అండ్ వైట్ కన్సోల్ అనేది రావడం జరుగుతుంది. అది మీరు ఈ వేరియంట్ కనుక తీసుకుంటే దీంట్లో టర్న్ బై టర్న్ నావిగేషన్ అలాగే కలర్ కన్సోల్ అనేది రావడం జరుగుతుంది. సో దీంట్లో బేస్ వేరియంట్ అనేది 1,50,000 రూపాయలు ఎక్స్షోరూమ్ ఉంటే, టాప్ వేరియంట్ అనేది 1,66,000 రూపాయలు అయితే ఉంది. సో దీంట్లో మాత్రం కంప్లీట్ గా ఒకే వేరియంట్ అయితే ఉంది. 1,50,700 రూపాయలతో మనకి ఎక్స్షోరూమ్ ప్రైస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో అప్రాక్సిమేట్లీ మీరు టాప్ అండ్ వేరియంట్ తో కంపేర్ చేసుకుంటే 16,000 రూపాయల డిఫరెన్స్ అయితే ఉంది. బేస్ వేరియంట్ తో కంపేర్ చేసుకుంటే బేస్ వేరియంట్ రెండు కూడా మనకి సేమ్ ప్రైస్ సెగ్మెంట్ లో రావడం జరుగుతుంది. సో ఆన్ రోడ్ ప్రైస్ తెలియాలంటే ఇక్కడ స్క్రీన్ మీద అమలాపురం యమహా సిరీ మోటార్స్ వాళ్ళ నెంబర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను. మీరు వాళ్ళకైతే కాల్ చేసి ఎగ్జాక్ట్ ఆన్ రోడ్ ప్రైస్ అని మీరు అయితే తెలుసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే యమహా MT-15 కి అలాగే యమహా XSR బైక్ ఉన్న మేజర్ డిఫరెన్స్ అలాగే వీటి యొక్క ప్రైస్ గురించి మీకు ఒక క్లారిటీ ఇచ్చాను అనుకున్నాను. మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, మీకు రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఒకవేళ మీరు అమలాపురం నియర్ బై ఉంటే కనుక అమలాపురం యమహా సిరీ మోటార్స్ అనేది విజిట్ చేయండి. మీకు ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ అని వాళ్ళైతే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ప్రైస్ గురించి కానీ అలాగే డౌన్ పేమెంట్ డీటెయిల్స్ గురించి కానీ ఫైనాన్స్ గురించి కానీ మీకు తెలియాలంటే ఒకసారి షోరూమ్ అయితే విజిట్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఇవాళ వీడియో అయితే వీడియో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు వర్తి అనిపిస్తే ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి. అలాగే నెక్స్ట్ వీడియో మీకు ఏ బైక్ యొక్క రివ్యూ కావాలో కూడా అలాగే ఏ బైక్ కంపారిజన్ వీడియో కావాలో కూడా కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. సో నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం.